రవలి చెల్లకే న్యాయం జరగాలి. రవలి చెల్లికే నిందితుని వెంటనే నిందితుని వెంటనే మన కిరోసం పోసుకొని అంటిపెట్టడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నిందితులను వెంటనే కఠిన శిక్షించాలి, అరెస్ట్ చేయాలని చెప్పేసి మా ఏబీపీ డిమాండ్ చేస్తుంది. నేను ఈ యొక్క వరంగల్ గడ్డ మీద కావచ్చు, హన్మకొండ గడ్డ మీద మహిళలకు రక్షణ లేదు. ఈ యొక్క పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను. ఈ యొక్క మహిళల వెంటనే వీళ్ళ భద్రత కల్పించాలి, ఈ మహిళల పట్ల చర్యలు తీసుకోని చెప్పేసి నిందితులు వెంటనే కఠినంగా ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. రవలి నాకు హాస్టల్ ఫ్రెండ్. ఇవాళ మార్నింగ్ తను రోజులానే కాలేజ్కి వస్తుంటే అతను అన్వేష్ అనే అబ్బాయి వచ్చి చేతులు రెండు గట్టిగా పట్టేసుకొని మనకి పెట్రోల్ పోసేసి తను ఎటు వెళ్ళలేనంత టైట్గా పట్టుకొని అక్కడే నిప్పంటించేశారు. మిగతా ఇద్దరున్న ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. సో అతనికి వెంటనే మేము ఉరిశిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయం చోటు చేసుకున్న ఘటనలో రవలి అనే ఒక చెల్లకు దారుణం చోటు చేసుకున్నది. ఈ యొక్క దారుణం పాల్పడిన నిందితుని వెంటనే అరెస్ట్ చేసి బహిరంగ ఉరి చేయాలని చెప్పేసి మా విద్యార్థులను డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నైమ్నార్ జూనియర్ నైమ్నార్ వ్యవస్థలు చూసినట్టయితే ప్రైవేట్ హాస్టళ్లకు సేఫ్టీ లేని పరిస్థితి, ప్రైవేట్ హాస్టల్ కావచ్చు ఈ యొక్క సీసీ కెమెరా పరిస్థితి చూపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నాను. ఈ యొక్క పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? ఈ యొక్క లేడీస్ హాస్టల్ కావచ్చు, సీసీ కెమెరా పరిస్థితిలో ఎన్నో హాస్టల్ నడుస్తున్నాయి. ఈ యొక్క వెంటనే పాల్పడిన వెంటనే బహిరంగ ఉరి తీయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వీరి థాయిలాండ్ వాళ్ళ తల్లిదండ్రులు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది.